ఫిజియోలో మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు, అలాగే కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయినాక మెయింటెనెన్స్ కోసం ఎలాంటి సజెషన్స్ ఇస్తారు పేషెంట్కి? అంటే కంప్లీట్ ట్రీట్మెంట్ అంటే ఫిజియో పర్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ మన దగ్గరికి ఈరోజు వచ్చారండి, ఈరోజు నుంచి ఫిజియో ఒక 5 సెషన్స్ తీసుకుంటే తగ్గిపోవడం అనేది ఉండదు. టెండెన్సీ లెవెల్ మారిపోతూ ఉంటుంది పేషెంట్ టు పేషెంట్, ఫస్ట్ థింగ్. రెండోది, మన దగ్గర హియర్ అట్ అమోర్ హాస్పిటల్స్ వీఆర్ హ్యావింగ్ అడ్వాన్స్డ్ మొడాలిటీస్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ మొడాలిటీస్ లైక్ ఐఎఫ్టీ కానీ, ట్రాక్షన్ కానీ, లేజర్ థెరపీ ఉంది, మాన్యువల్ థెరపీ ఉంది, కప్పింగ్ థెరపీ ఉంది, అండ్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇవి చూసుకొని పేషెంట్ని ఒకసారి ప్రాపర్గా థరోగా అసెస్ చేసుకొని దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, సో అంటే ఏ లెవెల్లో ఏది యూజ్ చేస్తూ ఉంటారు దాన్ని? ఎర్లీ స్టేజ్లో మనం పెయిన్ మనం ఇప్పుడు బ్యాక్ పెయిన్ తీసుకుందాం అనుకోండి, ఎర్లీ స్టేజ్లో ట్రాక్షన్ అండ్ ఐఎఫ్టీ ఇస్తే సరిపోతుంది. యాజ్ ఆఫ్ టోల్ మళ్ళీ దానికి అసెస్మెంట్ చేసుకోవాలి. ఒక ప్రాపర్ అసెస్మెంట్ తీసుకొని పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎల్బిఏ అక్కడే ఉంటుందా, అంటే లోవర్ బ్యాక్లో ఇక్కడే ఉంటుందా, కాలికి ఏదైనా పారుతుందా, అది ప్రాపర్ అసెస్మెంట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటాం అన్నమాట ట్రీట్మెంట్ అంతా. ఓకే, సో మీరు ఇందాక అన్నారు సయాటికా అంటే మాత్రం కాలికి పారుతుందని చెప్తారు, అది మనం సయాటికాగా గుర్తిస్తామని చెప్పి. సో లోయర్ బ్యాక్ పెయిన్కి కాల్కి పెయిన్ అనేది సంబంధం ఉండదంటారు? ఇంకా లోవర్ బ్యాక్ పెయిన్ ఒకవేళ వచ్చిందనుకోండి, అది లోకలైజ్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బటక్ రీజన్ వరకే వస్తుంది లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటే. ఇప్పుడు అదే లోవర్ బ్యాక్ పెయిన్ మే టర్న్ ఇంటూ సయాటికా. లోవర్ బ్యాక్ పెయిన్ మనం ఇందాక చెప్పినట్టు మెల్లగా వదిలేసామనుకోండి, పెయిన్ కిల్లర్స్ అవి ఇవి తీసుకొని కొంచెం నొప్పి తగ్గించుకొని అలా మేనేజ్ చేసిన తర్వాత మెల్లగా అది ఆ డిస్క్, లోవర్ బ్యాక్ పెయిన్కి అయినా డిస్కే ఉంటుంది, డిస్క్ మెల్లగా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లెఫ్ట్ ఆర్ రైట్కి టర్న్ అయినప్పుడు మెల్లగా అది సయాటికా లాగా టర్న్ అవుతుంది, కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అసలు ఈ బ్యాక్ పెయిన్ కావచ్చు, సయాటికా కావచ్చు, ఇది రాకుండానే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎస్, అంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ సెక్టార్, ఈ మెకానికల్ సెక్టార్ వచ్చేసరికి ఏమైపోతుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంత బాగాలేదు. ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clockకి మనం లాగిన్ అయితే, ఐటీ ఎంప్లాయీస్ కానీ సిస్టమ్ వర్కర్స్ 9 o'clockకి లాగిన్ అయితే మళ్ళీ ఈవినింగ్ 6 వరకు బయటకు వచ్చే ఛాన్సెస్ లేవు. ఈ గ్యాప్లో లంచ్ టైము ఏదో ఒక 10-15 minutes తప్ప మ్యాక్సిమం అవుతున్నట్టు అనిపించట్లేదు. హియర్ మా దగ్గరికి లోవర్ బ్యాక్ పెయిన్ కానీ సయాటికా కానీ వచ్చే పేషెంట్స్ అందరూ కూడా 90% ఐటీ ఎంప్లాయీసే ఉన్నారు. ఎందుకు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈరోజు ఐటీలో జాయిన్ అయిన క్యాండిడేట్ బై డిఫాల్ట్ సూన్ ఆర్ లేటర్, ఈరోజు కాకపోయినా రేపైనా ఫిజియో అండ్ ఆర్థోపెడిషియన్ బై డిఫాల్ట్ కలవాలి. ఎందుకు కలవాలంటున్నానంటే లైఫ్ స్టైల్ బాగాలేదు, దట్స్ వై. ఓకే.